కడప జిల్లా బద్వేల్ పట్టణంలో సుందరయ్య కాలనీలో డివైఎఫ్ఐ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఎస్వీఎస్ఎస్ సంజీవిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరానికి దాదాపు 200 మంది నిరుపేదలు హాజరయ్యారు. డాక్టర్ సుమన్ కోట, డాక్టర్ వైవి సరస్వతి, డాక్టర్ ఎస్ పవిత్ర, డాక్టర్ అరుణ్జిత్ షాజీ, డాక్టర్ వీరనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో వైద్య సేవలు అందజేశారు. మైసెల్ఫ్ డాక్టర్ సుమన్ కోట, ఎంబీబీఎస్ అండ్ ఎండి పీడియాట్రిషియన్, పురిటి కమ్మ చిన్నపిల్లల వైద్య నిపుణులు. మన హాస్పిటల్లో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఉచిత ఆరోగ్యశ్రీ పథకం కింద పురిటి కమ్మ చిన్నపిల్లలకి 18 సంవత్సరాల లోపల పిల్లలకి ప్రతి ఒక్కరికి చిన్నపిల్లలకు సంబంధించినటువంటి వ్యాధులు లైక్ నిమోనియా, నెమ్ము, కామెర్లు, ఆపరేషన్లు, అపెండిక్స్, సో 0 to 18 సంవత్సరాలకు సంబంధించినటువంటి చిన్నపిల్లలు ఎవరికైనా ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా ప్రతి ఒక్కరికి ఉచిత వైద్యం అందించబడను. కావున పుర ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ అరుణ్జిత్, ఎముకల విభాగం స్పెషలిస్ట్ అండి. ఇక్కడే మన సంజీవిని హాస్పిటల్లో అన్ని విభాగం, ఎముకల పరంగా అన్ని విభాగం, ఎముకలు ఇరిగిపోయినా, ఎముకల నొప్పులు, మోకాలు అరిగిపోయినా, మోచె పరిగిపోయిన అన్ని విభాగతులు ఆరోగ్యశ్రీలో ఎన్టీఆర్ వైద్య సేవ విభాగతులు ఫ్రీగా సర్వీస్ అన్నీ జరుగుతుంది. మీకు అందరికీ ఈ సర్వీస్ అన్ని యూటిలైజ్ చేయండి, మ్యాక్సిమం యూటిలైజ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా మన సర్వీసెస్ గురించి అందరికీ చెప్పి అందరూ సర్వీస్ యూటిలైజ్ చేయమని చెప్పండి. థ్యాంక్ యూ. ఈరోజు సుందరయ్య కాలనీకి సంబంధించి సంజీవిని హాస్పిటల్కి సంబంధించి మేఘా వైద్య శిబిరాన్ని మన కాలనీలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాదాపు 200 మంది పేషెంట్లు కూడా 5 విభాగాలకు సంబంధించినటువంటి మేడమ్స్ అండ్ డాక్టర్ సార్లు వచ్చి రావడం జరిగింది. వైద్య శిబిరం బాగా జరుగుతుంది. అదేవిధంగా ఎక్కడైతే పేదలు నివసిస్తున్నారో అక్కడికి కూడా డైరెక్ట్ సార్లు వచ్చి వైద్యం అందించడానికి కూడా ముందుకు వస్తున్నారు. ఈరోజు పేద ప్రజలు వైద్యం చేయించుకోవాలంటే అనేక ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి. మనకు బద్వేల్లో ఒక మంచి అవకాశం. ఈ అవకాశం ఏంటంటే ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కాడికి సంబంధించినటువంటి హాస్పిటల్, సంజీవిని హాస్పిటల్ ఇక్కడ ఏర్పాటు చేయడం వల్ల చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు, అదేవిధంగా